పోడు భూముల సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏను ముట్టడిస్తామని మాజీ ఎంపీ మిడియం బాబురావు హెచ్చరించారు. ఈ నెల 13న ఈ ముట్టడి కార్యక్రమం జరుగుతుందని ఆయన ప్రకటించారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న పాలకులకు బుద్ధి చెబుతామన్నారు. పోడు సాగుదారులపై అటవీశాఖ దాడులు నిలిపివేయాలని, గిరిజనుల సాగులో ఉన్న భూములకు వెంటనే పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు భూమి సాగులోకి వచ్చి వ్యవసాయం వేగంగా చేసుకుంటున్నటువంటి తరుణంలో ఇట్లాంటి నిర్బంధాలకు గురి చేసి కక్షపూర్వకంగా వ్యవహరించడం అనేది ఇది మంచిది కాదు. కాబట్టి ఫారెస్ట్ అధికారులు తక్షణమే ఈ చర్యల నుండి వెనక్కి రావాలని మేము వారిని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 1 ఎకరా కూడా పట్టా ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టాలు ఇవ్వకపోగా ప్రతి ఎన్నికల్లో చెప్తున్న మాట మనందరికీ తెలుసు. ఈసారి మేము వస్తే పట్టాలు ఇస్తాం. పోయినసారి కేసీఆర్ గారు అయితే నేను కుర్చీ వేసుకొని మరి పట్టాలు ఇప్పిస్తానని చెప్పాడు. కేసీఆర్ వేయలేదు, మేము వచ్చి చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇప్పుడు ఆ పట్టాలు ఇవ్వకపోగా వేధింపులు పెంచుతూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి రైతు బంధు పోతుంది, కానీ ఒరిజినల్గా సాగు చేసుకుంటున్నటువంటి రైతుకు మాత్రం రైతు బంధు రావట్లేదు. ఏం పాపం చేశారు వీళ్ళు? మీకు ఓట్లేసి గెలిపించి అధికారంలోకి తీసుకొస్తే ఆనాడు మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పి ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది గిరిజనులకు అన్యాయం చేయడం కాదా అని చెప్పేసి ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. అనాదిగా గిరిజనుల సాగులో ఉన్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వాలి, ఫారెస్ట్ అధికారుల యొక్క వేధింపులు ఆపాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నిటి కూడా ఆ ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్ కూడా ఇప్పుడు దీంట్లో వర్తించట్లేదు. ఆ రకంగా నష్టపోతున్నారు. బ్యాంకు లోన్లు రావట్లేదు. ఏ రకంగా చూసినా కూడా గిరిజనులకు ఇది నష్టం జరిగే అవకాశం ఉంది. కష్టపడి అనేక ఇబ్బందులు పడి అనేక సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న ఆ భూమికి ఒక మంచి వనరు తీసుకొచ్చుకొని సరిగ్గా పంట చేతికొచ్చి అనుభవించిన తరుణంలో ఇట్లాంటి చిక్కులు చికాకులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి సరైనది కాదు అని ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం కోసం, ఫారెస్ట్ అధికారులు ఇట్లాంటి వేధింపుల నుండి వెనక్కి రావాలని చెప్పేసి తెలియజేయడం కోసం మేము ఈ కార్యక్రమం తీసుకోవటం అనేది జరిగింది.